హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయితే పోలీసులను చూసి, ఎందుకురా బారికేడ్లను దూసుకొని మరీ వ్యాన్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి పోలీసులంటే భయం సార్ అని చెప్పి వ్యాన్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. సార్, పాప ఈ వ్యాన్లో ఉన్నట్టు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. పదండి సార్ వెళ్దాం అని ఎస్ఐ సిద్ధుని అంటూ ఉంటాడు. ఇక సిద్ధు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వ్యాన్ డ్రైవర్ మీనన్కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా అని మీనన్ అడుగుతూ ఉంటే, బాయ్, మనం అనుకున్నట్టుగానే పోలీసులు వ్యాన్ని వెంబడిస్తూ వచ్చారు కదా, నన్ను చేసి పట్టుకున్నారు కూడా. వ్యాన్ అంతా చెక్ చేశారు. వ్యాన్లో పాల ప్యాకెట్లు ఉండటంతో నోరు మూసుకుని వెళ్ళిపోయారు బాయ్ అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక మీనన్ పకపకమని నవ్వుతూ, నాకు తెలుసురా ఇదే జరుగుతుందని, అందుకే కదా ఇలాంటి స్కెచ్ వేసింది. సరే, నువ్వు అటు నుంచి అటు డెన్కి వెళ్ళిపో, మేము పిల్లల్ని దుబాయ్ షేక్ ఇచ్చేసి వచ్చేస్తాం అని చెప్పి మీనన్ చెప్తూ ఉంటాడు. ఇక మీనన్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పోలీసులు మీనన్ వెళ్తున్న వ్యాన్ని వెంబడిస్తూ ఉంటే పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం మీనన్ పోలీసులను తప్పుదోవ పట్టించి వేరే రూట్లోకి వెళ్తాడు. ఇంకా వేరే రూట్లోకి వెళ్ళిన తర్వాత, మనం ఇదే వ్యాన్లో వెళ్తే పోలీసులు ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు, ముందు అర్జెంటుగా మనం వ్యాన్ మార్చేయాలి అని మీనన్ తన మనుషులతో చెప్తాడు. ఇప్పటికిప్పుడు వ్యాన్ ఎలా మారుస్తామన్నా అని రౌడీలు అంటూ ఉంటే, నేను చెప్తాన్రా అని చెప్పి మీనన్, అదిగో అక్కడ ఒక వ్యాన్ కనిపిస్తుంది చూడు, పిల్లలందరినీ తొందరగా ఆ వ్యాన్లోకి ఎక్కించండి, ఆ వ్యాన్ తీసుకొని వెళ్ళిపోదాం అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఆ వ్యాను ఎవరిదో అన్నా అని రౌడీ అంటూ ఉంటే, ఎవరిదో అడిగి పర్మిషన్ తీసుకొని వస్తావా ఏంట్రా, ఎత్తుకెళ్ళిపోక అని మీనన్ అంటూ ఉంటే, సరే బాయ్ అని చెప్పి రౌడీలు పిల్లలందరినీ కూడా వ్యానులో నుంచి మార్చేస్తారు. ఇక ఆ వ్యాన్ని స్టార్ట్ చేయగానే వ్యాన్ డ్రైవర్ వచ్చి, ఏయ్ ఎవర్రా మీరు, ఈ వ్యాన్ నాదిరా అని చెప్పి అంటూ ఉంటే మీనన్ వ్యాన్ డ్రైవర్ని కాలుతో తన్నేసి ఆ వ్యానుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈ విషయాన్ని మీనన్ గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి బాధపడుతూ ఉంటే, సేనయ్య, అమ్మ తులసి బాధపడకమ్మా, ఖుషి ఎక్కడ ఉన్నా సేఫ్గానే ఉంటుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు మీనన్కి పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో మీనన్ ఫోటో కనిపిస్తుంది. ఫోటోని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, వీడేనమ్మా, నేను ఆ వ్యాన్ని రిపేర్ చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వబోయాడు, నేను డబ్బులు వద్దనటంతో పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడమ్మా, వీడే, నాకు బాగా గుర్తు, వీడు ఆ వ్యాన్లో ఉన్నాడు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. బాగా గుర్తు చేసుకోండి నాన్న అని తులసి అంటూ ఉంటే, బాగా గుర్తుందమ్మా ఇతనే అని సేనయ్య చెప్తూ ఉంటే తులసి అతని ఫోటోని ఫోన్లో ఫోటో తీసుకొని సిద్ధుకి పంపిస్తుంది. సిద్ధుకి వెంటనే కాల్ చేసి, ఇందాకలా నాన్న రిపేర్ చేసిన వ్యాన్లో ఇతను ఉన్నాడంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎస్ఐ గారు, ఈ ఫోటో చూడండి, ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని సిద్ధు అడుగుతూ ఉంటే, ఇతను మాకు తెలియటం ఏంటి, పెద్ద మాఫియా డాన్ మీనన్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు తులసి లైన్లో ఉండి వింటూ ఉంటుంది. ఇతనేనంట సార్, ఇందాకలా ఐడి కార్డు దొరికిన వ్యాన్లో ఉన్న అతను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే ఖచ్చితంగా పాపని కిడ్నాప్ చేసింది వాడే అయి ఉంటాడు, ఎందుకంటే వీడు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇతర దేశాలకు అమ్ముతూ ఉంటాడు, ఇతని కోసం పోలీసులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఎస్ఐ సిద్ధుకి చెప్తూ ఉంటాడు. తులసి, నువ్వేం బాధపడకు, వీడు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని ఖుషిని కాపాడతాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీరు ఎక్కడున్నారండి అని తులసి అంటూ ఉంటే, ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను తులసి, కాసేపట్లో నీ ముందుంటాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. అయ్యో, ఖుషి పెద్ద మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఖుషిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు నాన్న అని తులసి ఏడుస్తూ ఉంటే, సిద్ధు ఖుషిని జాగ్రత్తగా తీసుకొస్తాడన్న నమ్మకం నాకు ఉంది తులసి, నువ్వు బాధపడకు అని సేనయ్య తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. మేడం మేడం ఏమైంది అని చెప్పి భాగ్యం జానుని అడుగుతూ ఉంటుంది. జాను జరిగిందంతా కూడా భాగ్యానికి చెప్తూ ఉంటుంది. భాగ్యం ఆ మాటలు విని ఒక్కసారి షాక్లో ఉంటుంది. మేడం, సార్ వాళ్ళ తాతయ్య మిమ్మల్ని సార్ నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పారంటున్నారు కదా, సార్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి మేడం, అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు, లేదంటే మీరు కష్టాలు పడతారు అని భాగ్యం చెప్తూ ఉంటుంది. దూరంగా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి భాగ్యం, నువ్వే చెప్పు, అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తే అమ్మా నాన్నలైనా చంపటానికి వెనకాడడు జై సార్, తన సొంత తాతయ్యనే చంపాడంటే అమ్మా నాన్నలు ఒక లెక్క
అని జాను భాగ్యానికి చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? మీరు చెప్పింది కూడా కరెక్టే. మీరు మీ పుట్టింటికి వెళ్తే ఖచ్చితంగా సారు మీ పుట్టింటి వాళ్ళను చంపైనా సరే మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చుకుంటారు. మీకు ఇంకా ఎలాంటి అవకాశం లేదు మేడం అని భాగ్యం అంటూ ఉంటుంది. మీకెవరైనా బంధువులు ఉన్నారా? వాళ్ళు దూర ప్రదేశాల్లో ఉంటారా? వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా మేడం అని భాగ్యం అంటూ ఉంటే, పెళ్ళైన ఆడది భర్తను కాదని ఎక్కడికైనా వెళ్ళింది అంటే అది పుట్టింటికే అవ్వాలి కానీ వేరే వాళ్ళ ఇంటికి అవ్వకూడదు భాగ్యం. నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళానని తెలిస్తే ఈ లోకం నేను ఎవరితోనో లేచిపోయానని కోడై కోస్తుంది. లోకానికి భయపడైనా సరే నేను ఇక్కడ ఉండక తప్పదు భాగ్యం అని జాను అంటూ ఉంటుంది. అయితే జైసార్తో మీరు ఇలానే ఉండిపోతా అంటారా మేడం? జైసార్ ఎన్ని బాధలు పెట్టినా బాధపడుతూ ఉంటారా అని భాగ్యం జానుని అడుగుతూ ఉంటుంది. తప్పదు కదా భాగ్యం అని జాను అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే జయనందన్ ఇంటికి వచ్చి జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. వచ్చాడు రాక్షసుడు, ఇక మీరే చూసుకోవాలి అని చెప్పి భాగ్యం టెన్షన్ పడుతూ జాను రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక జాను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే జయనందన్ జానుని చూసి జాను ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్ అని జాను అంటూ ఉంటుంది. ఓ నాకు అర్థమైంది, ఇందాకలా ఆ పెద్దయిన నీ కళ్ళ ముందే ప్రాణాలు వదిలాడు కదా, ఆ విషయం నీకు గుర్తు వస్తుంది కదా జాను అని జయనందన్ అంటూ ఉంటే అవును సార్ అని చెప్పి జాను అంటుంది. జాను రోడ్డు మీద పోయేవాళ్ళు ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళను గుర్తు చేసుకొని బాధపడటం ఏంటి అని జయనందన్ అంటూ ఉంటాడు. రోడ్డు మీద పోయేవాళ్ళ అని జాను అంటూ ఉంటే కాదా జాను అని జయనందన్ అంటూ ఉంటే కరెక్టే సార్, రోడ్డు మీద పోయేవాడే అని జాను అంటూ ఉంటుంది. జాను నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈరోజు చాలా గుడ్ డే. నేను ఎంతో సంతోషంగా నీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను జాను. కానీ నువ్వు ఇలా మూడిగా ఉంటే చూడలేకపోతున్నాను. నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, నాతో రా జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఎక్కడికి సార్ అని జాను అంటూ ఉంటే నాతో రా జాను చెప్తాను అని జయనందన్ అంటూ ఉంటాడు. లేదు సార్ నా మనసేం బాలేదు అని జాను అంటూ ఉంటే నువ్వు అక్కడికి వస్తే తప్పకుండా నీ మనసు కుదుట పడుతుంది జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్ అని జాను అంటూ ఉంటే ప్లీజ్ లేదు ఏమీ లేదు, ప్లీజ్ ఈ ఒక్కసారికి నువ్వే నా మాట విను జాను, నువ్వు చాలా సంతోషపడే ఒక ప్లేస్కి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి జయనందన్ జానుకి చెప్తూ ఉంటాడు. సరే సార్ పదండి వెళ్దాం అని జాను అంటూ ఉంటే ఇలా కాదు, నేను ఒక శారీ ఇస్తాను, దాన్ని కట్టుకొని నువ్వు రావాలి జాను అని జయనందన్ అంటూ ఉంటే సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ కబోర్డ్లో నుంచి ఒక శారీ తీసుకొచ్చి జానుకి ఇస్తాడు. ఇది కట్టుకొని నువ్వు అందంగా రెడీ అయ్యి రావాలి జాను అని జయనందన్ అంటూ ఉంటే సరే సార్ అని చెప్పి జాను రెడీ అయ్యి వస్తుంది. జాను నిన్ను ఇలా చూస్తుంటే ఏంజెల్ను చూసినట్టు ఉంది అని జయనందన్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని జాను అంటుంది. సరే మనం బయలుదేరదామా అని జయనందన్ అంటూ ఉంటే సరే సార్ అని జాను అంటుంది. ఇక జయనందన్ జాను కళ్ళకు గంతలు కడుతూ ఉంటారు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు అని జాను అడుగుతూ ఉంటే సర్ప్రైజ్ అని చెప్పాను కదా జాను, నువ్వు సంతోషపడతావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కళ్ళకు గంతలు తీస్తాను అని జయనందన్ అంటూ ఉంటాడు. సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు సార్ ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, తన సొంత తాతయ్య చనిపోతే సార్కి కొంచెం కూడా బాధ లేదేంటి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ జానుని ఒక దగ్గరకు తీసుకెళ్ళి కళ్ళకు గంతలు ఊడదీస్తాడు. జాను కళ్ళు తెరిచి చూసి ఇంకా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి జాను, నేను ఇంత సర్ప్రైజ్ ఇస్తే నీ మొహంలో కొంచెం కూడా సంతోషం కనిపించట్లేదు, నేను ఇచ్చిన సర్ప్రైజ్కి నువ్వు సంతోషపడట్లేదా అని జాను అడుగుతూ ఉంటుంది. లేదు సార్ అని జాను అంటుంది. ఎందుకు జాను, నీకు సముద్రంలో షిప్లో వెళ్ళటం అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా, అందుకే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఏ జాను నీకు సంతోషంగా లేదా అని జయనందన్ అంటూ ఉంటే లేదు సార్ అని చెప్పి జాను అంటుంది. ఏమైంది జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఎందుకు సార్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, నా మెడలో ఎందుకు తాళి కట్టారు సార్, ప్రేమ అనే పేరుతో నా మెడలో తాళి కట్టి మీ ఇంటికి తీసుకొచ్చి నన్ను బందీ చేశారు, మీరు ఆఫీస్కి వెళ్తుంటే నన్ను ఇంట్లో పెట్టి తాళం వేయటం ఏంటి సార్, నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు, ఇంటి నిండా సీసీ కెమెరాలు, ఇంట్లో బంధించిన మీ తాతయ్య, ఏంటి సార్ ఇదంతా అని జాను అడుగుతూ ఉంటుంది. జాను అని జయనందన్ అంటూ ఉంటే అవును మిస్టర్ శ్రీలంక జయనందన్ చెప్పు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, అసలు నీ గత జీవితం ఏంటి చెప్పు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను ఏంటి జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జయనందన్ అంటూ ఉంటాడు. నీ గురించి చాలా నిజాలే తెలిసిపోయాయి, ఇంకా కొన్ని నిజాలు మాత్రమే తెలియాల్సి ఉంది, ఆ నిజాలు కూడా
తెలిసే సమయం దగ్గరికి వచ్చింది మిస్టర్ శ్రీలంక జయనందన్ అని జాను అంటూ ఉంటుంది. జాను, నా ఇనీషియల్ నీకెలా తెలుసు అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇనీషియల్ ఒకటే తెలుసు అనుకుంటున్నారా? మీరు ఎవరూ లేని అనాథ అని చెప్పారు. అది అబద్ధం అని కూడా తెలుసు. మీకు ఒక తాతయ్య ఉన్నాడని, ఆ తాతయ్యను ఇన్ని రోజులు గదిలో బంధించి ఉంచారని కూడా తెలుసు. ఆ తాతయ్యను మీరే యాక్సిడెంట్ చేశారని కూడా తెలుసు. ఆ తాతయ్య చనిపోతే డాన్సులు వేస్తూ సంతోషంగా ఆయన్ని సాగనంపారని కూడా తెలుసు. ఇంకా ఏం తెలుసు అని అడుగుతారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను, ప్లీజ్ జాను, ఆ విషయాలు ఏవి మర్చిపో జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఆ విషయాలు మర్చిపోయేంత చిన్నవా అని జాను అంటూ ఉంటే, మరి ఏం చేస్తావు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని కాదని పుట్టింటికి వెళ్తే మీ తాతయ్యను అతి కిరాతకంగా ఎలా అయితే చంపారో మా అమ్మ నాన్నలను కూడా అలానే చంపేస్తారు కదా సార్. అందుకే నేను మీ నుంచి శాశ్వతంగా దూరమై వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని జాను అంటుంది. అంటే ఏంటి జాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. లేదు సార్, ఇక మీతో నేను కలిసి బ్రతకలేవను, మీతో కలిసి ఒకే ఇంట్లో ఉండలేవను, మీతో కలిసి కాపురం చేయలేవను, నా జీవితం నేను చూసుకుంటాను సార్ అని చెప్పి జాను నడి సముద్రంలో షిప్ వెళ్తూ ఉంటే షిప్పులో నుంచి జాను దూకేస్తుంది. జాను దూకేగానే జయనందన్ జాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక జాను నీటిలో మునిగిపోతుంది. జాను జాను అని జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. నా మూర్ఖత్వంతో నా జానుని చంపుకున్నాను. నా గతం గురించి నేను జానుకి చెప్పుంటే జాను ఇలా చేసేది కాదేమో అని జయనందన్ ఒంటరిగా షిప్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. సారీ జాను, సారీ, ఐ మిస్ యూ జాను, ఐ మిస్ యూ అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. మరి నిజంగానే జాను చనిపోయిందా, లేకపోతే ఇదంతా జయనందన్ కానీ జాను కానీ కంటున్న కలన తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపటి అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.